నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయమని అడిగినందుకు ఎస్ఐ ఇష్టం వచ్చినట్లు తమను తిట్టాడని, తమపై దాడి చేయడానికి ప్రయత్నించాడని కొంతమంది యువకులు ఏకంగా ఎస్పీ ఆఫీస్ కు వెళ్లడం ఇప్పుడు వివాదంగా మారింది. ఎందుకు కొడుతున్నారు? మీకు మ్యాండేట్ చేశారు. మేమేమన్నాం సార్? మేమే हटाओ मार रोता बोला ताली मार रोता सर ऊपर थांडा लगो యువకులు తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లి మండలం వెలుగొండ గేటు వద్ద ఓ కారు లట్టుపల్లికి వెళ్తున్న ఆటోను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో డ్యామేజ్ అయింది. దీంతో యువకులు బిజినేపల్లి పోలీస్ స్టేషన్కి కారు ఆటోతో సహా వెళ్లి ఫిర్యాదు చేశారు. డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కొద్దిసేపటికి కారును వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఇదేమి పద్ధతి అంటూ ప్రశ్నించారు. ఈ సంఘటనతో ఆవేశానికి గురైన ఎస్ఐ శ్రీనివాస్ తన క్వార్టర్స్ లో నుంచి సివిల్ డ్రెస్ లో బయటకొచ్చి యువకులపై తిట్ల పురాణం అందుకున్నాడు. వారిపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు యువకులు చెప్తున్నారు. దీంతో యువకులు చేసేదేమీ లేక జిల్లా ఎస్పీని సోమవారం సాయంత్రం కలిసి ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందలా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినేపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చిరా స్టేషన్ వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మమ్మల్ని భయపెడుతున్నాడు. ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద అండర్వేర్ బనీల్ మీద డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడ నుంచి. ఇంకోటి మా బండి గుంజుకున్నాడు, మమ్మల్ని కేసు వేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు.